ఈరోజు సిరసనంబేడు గ్రామంలో వైసీ పార్టీలో ఉన్నారు చాలా కాలం నుంచి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత చూసి, అదేవిధంగా మన శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తుందని చెప్పని భావనతో చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయాలని, ఎమ్మెల్యే గారి అడుగుజాడలో నడవాలని కూడా లేదా కలుపుకుపోయే తత్వం లేదనే ఉద్దేశంతో ఈరోజు వైసీపీ పార్టీని వీడి రామ్మోహన్ రెడ్డి అయితేమి, సురేష్ అయితేమి, ఇంకా అనేక మంది పెద్దలు, పోలిరెడ్డి అయిపోయామి, ఇంకా అనేక మంది పెద్దలు, మరి అన్ని కులాల వాళ్ళు, అగ్రవర్ణాలు సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అయితేమి మరి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామాల్లో సాగునీరు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు తెలుగంగ ద్వారా. మరి ఇవన్నీ కూడా మనం రైతాంగం మర్చిపోకూడదు. పేదలకు అదేవిధంగా ఇళ్ల నిర్మాణం అయితేమి, అమ్మఒడి కార్యక్రమాలు అయితేమి, అదేవిధంగా బస్సు సౌకర్యం అయితేమి, అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఒక ఆలోచనతో, విజన్తో పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం మనందరూ అదృష్టంగా భావిస్తూ, ఇప్పుడు ఎవరైతే వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరినారో వాళ్ళకి మరొకసారి సాధారణంగా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకున్నాం. పెళ్లకూరు మండలం సిరసనంబేడు గ్రామం నుంచి రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే సురేష్ గారు, అలాగే వాళ్ళ ఫాలోవర్స్ 200 మంది వరకు కూడా ఈరోజు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అలాగే గ్రామంలో ఉన్న సీనియర్ నాయకుల్ని, మండలంలో ఉన్న సీనియర్ నాయకుల్ని కలుపుకొని వెళ్ళి మన పార్టీ బలోపేతం చేసేలాగా మీరందరూ కూడా పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత మనకు రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎంత చేసిందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు రాష్ట్రాన్ని ఒక లైన్లో పెట్టి అటు అభివృద్ధిని కానీ, ఇటు సంక్షేమాన్ని కానీ, పేదవాళ్ళని కోరుకుంటూ, ఎందుకంటే మా నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే కూడా ఎక్కువగా అరాచక పాలన జరిగింది పెళ్లకూరు మండలంలోనే. బయటకు వచ్చి మాట్లాడితే కేసులు పెట్టారు, హౌస్ అరెస్టులు చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో గతంలో ఒక్కరు కూడా నామినేషన్ వేయనీయకుండా వైసీపీ ప్రభుత్వం పాలన ఉండింది. ఈసారి మనకు అలాంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తున్నారు, ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అలాగే ఫోన్లో కానీ మండలంలో ఒక్క